ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ తనకు ఊహ తెలిసిన తర్వాత తాను చూసిన మొదటి హీరో, మొదటి గురువు, మొదటి దైవం తన తండ్రి. ఈ నాన్న అనే పదం వినపడగానే ఏదో తెలియని ఆనందం, చాలా ఎమోషనల్ అయిపోతారు. అంత పిచ్చి నాన్నంటే. ఓ 1000 వాట్ల బల్బు అంత వెలుగు మొహంలో కనిపిస్తుంటుంది. "అరె బుజ్జి తల్లి నీకేం కాదురా వెనక నేను ఉన్నా కదా! ముందుకు పా ధైర్యంగా" అనే కొండంత భరోసా ఇస్తాడు నాన్న. తనకు కూతురు పుట్టిందని తెలియగానే నా ఇంటి మహాలక్ష్మి పుట్టిందని సంబరపడిపోతాడు. తాను ఎంత పేదరికంలో ఉన్నా తన కూతురు అడిగింది కొనివ్వకుండా ఉండలేడు. తన ఇష్టాన్ని కూడా కాదనలేడు. తన వారసత్వంగా ఇచ్చిన ఇంటి పేరు వదిలేసి ఎళ్ళిపోతుందని తెలుసు. వేరే ఇంటికి కోడలుగా వెళ్తుందని తెలుసు. అక్కడ భార్యగాను, తల్లిగాను, కోడలుగా అనేక బాధ్యతలు తీసుకుంటుందని తెలుసు. అయినా నా కూతురు నా ఇంటి మహాలక్ష్మే అంటాడు. ఎందుకో అంత పిచ్చి. ఎందుకంటే తనకు వయసు మళ్ళిన తర్వాత, కాలు చెయ్యి వంగిన తర్వాత, తనను చూసుకోవడానికి తన కొడుకు రాకపోవచ్చేమో గానీ, నా చిట్టి తల్లి నా కోసం పరిగెట్టుకొస్తుంది. నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది అన్న ధీమా ప్రతి తండ్రికుంటుంది తన కూతురి పైన. నిజమా కాదా? అంత ఇష్టం మీరంటే. అయ్యో! నా కూతురు అసలే అమాయకురాలు. ఎలా బ్రతుకుతుందో తెలీదు అనే భయంతో తన స్థాయికి మించి రెక్కల ముక్కలు చేసుకొని, కాయ కష్టం చేసి చదివిస్తాడు నాన్న. స్కూల్‌లో ఫస్ట్ మార్కులతో పాస్ అయిందనో, లేదా కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తెలియగానే అందరిలా వ్యక్తపరచడం కూడా రాకపోవచ్చు పెద్దగా. నా నా కూతురేనండి ఫస్ట్ ర్యాంకు. అమ్మాయిలు గూడా అబ్బాయిలు అబ్బాయిలని మించి మా కూతురు ఈ విధంగా ఆ మాటలు కూడా తడబడుతుంటాయి. తన కూతురు ఏదో సాధించిందని తెలియగానే మనసులో తెలియని ఆనందం. ఎంత ఆనందిస్తున్నాడో తనకు మాత్రం తెలుసు. బయటికి పెద్దగా వ్యక్తపరచడం కూడా రాదు. కానీ తండ్రి ప్రేమలో నిజం ఉంటుంది. స్వార్థం లేని ప్రేముంటుంది. తన కష్టాన్ని మీరు సాధించిన సర్టిఫికేట్స్‌లో చూసి మురిసిపోతాడన్నమాట. ఈ సర్టిఫికేట్‌లో ఉన్న నేము సర్వీస్ రిజిస్టర్‌లోకి ఎప్పుడు వెళ్తాదా అని కళ్ళు కాయలు కాసేలా చూస్తాడు నాన్న. తాను వారసత్వంగా ఇచ్చిన ఇంటి పేరు, ముద్దుగా పెట్టుకున్న అసలు పేరుతో తన కూతురు ప్రభుత్వ ఉద్యోగంలో ఎప్పుడు చేరుతుందా అని ఆశపడతాడు నాన్న. నాన్న అమాయకుడే కావచ్చు కానీ, తాను ఆశపడ్డ కోరికలో నిజం ఉంది. ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ వారసత్వంగా ఇచ్చిన తండ్రి ఇంటి పేరు, పెళ్లయిన తర్వాత భర్త ఇంటి పేరు 2 ఇంటి పేర్లు కలిగుంటారు. చాలామంది అమ్మాయిలు తండ్రి మీద ఇష్టంతో భర్త ఇంటి పేరు పక్కన తండ్రి ఇంటి పేరుని కూడా అఫిడవిట్ చేయించుకొని కలిపేసుకుంటారు జీవితాంతం. కానీ దానికంత హోదా రాదు. తండ్రి వారసత్వంగా ఇచ్చిన ఇంటి పేరును స్థిరస్థాయిగా తన ఇంటి పేరుగా మార్చుకోవాలన్నా, దానికొక హోదా తీసుకురావాలన్నా అది ప్రభుత్వ ఉద్యోగంతోనే సాధ్యం. నా కూతురికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే, నా కూతురి జీవితం బావుంటుంది. నా మనవళ్ళని బాగా చదివించుకుంటుంది. నా మనవరాలికి కావాల్సిన బట్టలు కొనిపెడుతుంది. నా అల్లుడిని బాగా చూసుకుంటుంది అని ఆశపడతాడే తప్ప, తిరిగి ఒక్క రూపాయి గూడా ఆశించడు నాన్న. ఇన్ని త్యాగాలు చేసి, కష్టాలు పడి చదివించిన నాన్నకి తిరిగి ఏమిస్తున్నాం? నాన్న కష్టార్జితం మీరు సంపాదించిన సర్టిఫికేట్స్. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నాన్న వారసత్వంగా ఇచ్చిన ఇంటి పేరుతో సహా మీ ముద్దు పేరు కూడా చాలా క్లియర్‌గా బంగారు అక్షరాలతో కనిపిస్తుంటుంది. వాటిని అలాగే తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్‌లో తాకట్టు పెట్టేద్దామా? లేదా ట్రంక్ పెట్టెలో అటక మీద పెట్టేసి వంటగదిలో వంటలు చేసుకుంటూ ఉండిపోదామా? ఈ కష్టాల జీవితాన్ని అనుభవిస్తూ అలా ఉండిపోదామా? లేదా కష్టాలను ఎదురీదే ప్రయత్నం చేద్దామా? ఆలోచించండి. మీ నాన్నగారి ఆశయాన్ని నిజం చేయండి. జీవితంలో అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఒడిసి పట్టుకోండి. పరిగెత్తండి. అనుకున్నది సాధించే వరకు పరిగెడుతూనే ఉండండి. మీ నాన్నగారికి సమాజంలో ఒక హోదాను కల్పించండి. నా తల్లి గవర్నమెంట్ టీచర్ అని చెప్పుకునే అవకాశాన్ని మీ పిల్లలకు కల్పించండి. నా భార్య ప్రభుత్వ ఉద్యోగం చెప్పుకునే అవకాశాన్ని మీ భర్తకు కల్పించండి. చివరిగా మీ లక్ష్యాన్ని చేర్చడానికి ఒక తమ్ముడుగాను, అన్నగాను నా వంతు సాయం ఉంటుందని మర్చిపోకండి. చాలా అరుదుగా వీడియోలు చేస్తుంటాను. ఒకవేళ నా మాట మీ బ్రెయిన్‌లోకి ఎక్కితే ఎగ్జామ్ అయ్యే వరకు అదే మోటివేషన్ కంటిన్యూ అవుద్ది. ఒకవేళ మీ లక్ష్యం ఎస్ఏ బయాలజీ అయితే, మీ పేరు కింద ఎస్ఏ బయాలజీ అని ఇంటి ముందు నేమ్ బోర్డ్ పెట్టుకోవాలని ఆశగా ఉంటే, సదరన్ కిడ్స్ యాప్ మీ లక్ష్యాన్ని చేరుస్తుంది. మీ ఆశను కూడా నెరవేరుస్తుంది. తండ్రి ఆశయాన్ని నిలబెట్టాలి. జీవితంలో ఏదో సాధించాలి. నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకున్న ప్రతి అక్క చెల్లెకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆడపిల్లలను చదివిస్తున్న ప్రతి తండ్రికి ఈ వీడియో అంకితం. మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తిరిగి నాకు గాని చెప్పారు. పరువు పోద్ది. మీలో మీరే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోండి. తిరిగి వచ్చే సంవత్సరానికి మీరు ఖచ్చితంగా ఒక పవర్‌ఫుల్ వుమెన్‌గా తయారవ్వండి. ఆల్ ద బెస్ట్.